సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన గొర్రె అయితే మంచిగా దుక్కిలో ఫుల్గా మేస్తానే. ఏళ్ళు దుక్కిలో ఇది దుక్కిలో అయితే మంచిగా మేస్తానే. వానలు పోయినాయి, ఎండ కొడుతుంది. 4 రోజులు ఎండ కొడుతుంది, వాన కొడతలేదు. మొత్తం ఎండే కొడుతుంది. ఎక్కడెక్కడ మంచిగా మంచిగా మేస్తానే. గుర్రాన్ని బయటికి వెళ్తానే అందరి వెళ్తానే ముగ్గురి. ఇలా గొర్రె వాపుడు అయితే అయిపోయింది. ఒకటైతే మా బోయిలు అందరు వచ్చేసరికి ఇక పెదబాబు, బాబాయ్, ఇక మా సమయమా అక్కడ పోతాను ఇల్లుమా, ఇగో ఈ మూలకున్నాడు, ఈ తాత సమ్మత సార్ తాత. ఇక అందరు ఏడు వాపిన వెళ్తానే. మా సార్ తాత సిగ్గుపడతాడు. ఆయన మేకపిల్ల, ఆయన లింగిలే ఉంటుంది, ఏమున్నది జరిగే బాబాయ్. ఆయన కొద్దిగా అవపడతాడు కూడా, ఆయన తుడుచుకున్నాడు. ఆయన మేకపిల్ల అది మొత్తుకుంటుంది ఆయన కోసానికి. మంచిగా మేస్తానే గొర్రెలన్నీ. కొన్ని కరెక్ట్ మేత్తలు, ఒక 2-3 జ్వరాలు వచ్చినాయి. కరెక్ట్ మేత్తలు అవి అన్నీ కరెక్ట్ మేస్తే మంచిగా ఉండు. కానీ చక్కగా మేత్తలు ఒకటి ఇందక్షుడు పడ్డట్టాయి కొన్ని మేత్తలు గొర్రెలు. ఇట్లా దగ్గర మర్రేయాలి ఎప్పుడైనా ఊరుకొని. అది గొర్రెను పెట్టుకుని మేకలు మేస్తానే. ఇవన్నీ ఒక్కొక్కడ గుంపుగా మేస్తానే మంచిగా. మా మామయ్య అక్కడ ఉన్నాడు. ఎక్కడెక్కడ దగ్గరకు వచ్చి మెత్తని ఇట్నే మేయాలి, ఎప్పుడైనా దూరం పోవద్దు. గొర్రెని వాపుకున్నాం. ఇక ఇంటికి పోవుడే. ఇక అందరం మా ముగ్గురు, 2 మామూలు, నేనైతే ఇంటికే పోవుడు. ఇక అటు ఇంటికి పోవుడే. ఇలా సాయంత్రం అన్ని వాపుకొని పోవుడే. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. దొడ్డి వాళ్ళు పెట్టుకుంటారు, మంద వాళ్ళు పెట్టుకుంటలేరు. ఇక మా 2 మామూలు గొర్రె వాపుతారు. ఇవాళ ఇంటికి పోతాను. ఇక మామ అటు పిలుస్తాడు, ఈ మామ ఇటు పిలుస్తాడు. ఆ గొర్రె ఇటు వాతలేవు. మామ గొర్రె వాయాలి. మా 2 ఒక్కరికి పోతే, ఆ మామ ఒక్కనే పోతే ఆ గొర్రె వెళ్తలేవు. ఒక చక్కగా ఉన్న తెలంగాణ బక్క ఉన్న పిల్ల అని ఆ మామ, ఆయన గొర్రె వాతనే లేవు. ఆయన గంతే ఉన్నాడు. గొర్రె పక్కనే ఉన్నాయి, మామ పక్కనే ఉన్నాడు. ఏ మామనే ఇక గొర్రెలన్నీ అయితే ఇంటికి వచ్చినాయి. మా మామయ్య నా 2 ఇవి నా సమయ మాయను, నా అందరం మాపుకున్న వాళ్ళం. నా 2 నా ఇన్ను మా సమయ మాయ ఉన్నాయి. ఇక మళ్ళీ చూడాలి మందం మరి ఎవరైనా పెట్టుకుంటారా లేరా చూడాలి. మంచిగానైతే మేస్తానే. షెట్ వేసిన గంజలు గొర్రె. మన ఎల్లిమా గొర్రె అయితే ఆక ఇక మన దాంట్లోకి వచ్చినాయి అన్నీ. కడకున్నాయి అవే. కొంగళ్ళ కంచెల, పిట్ట కంచెల అవన్నీ అటే. ఇటు సైడ్ ఇవన్నీ మాయి. ఈ కొంగ కంచెలు ఇటు ఇవన్నీ మాయి. మా సమయం అయినాయి. ఇక్కడి అక్కడ దాకా
మంచిగా మేస్తానే, పచ్చిగడ్డి ఉన్నది ఫుల్గా. గొర్రెలు అయితే మంచిగానే అవుతానే, ఇబ్బంది ఏం పెడతలేవు ఇప్పుడు, ఎందుకంటే ఇక వర్షాలు వెళ్ళిపోయినాయి, వర్షం పడతలేదు. వర్షం పడితే ఇబ్బంది కానీ వర్షం ఏం పడతలేదు, మంచిగా ఎండే ఉన్నది, గడ్డి భూమి మీద మంచిగా ఎండే ఉన్నది.